अस्सलामुअलैकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 29 सवाल है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम का इरशाद मुबारक है, हर आदमी खता करने वाला है और बेहतरीन खता करने वाले वो हैं जो तौबा करने वाले हैं। और अब सुर्खियां। मुसलमानों की इज्जत व अमान का तहफ़्फ़ुज़ किया जाएगा, 4% रिजर्वेशन जारी रहेगा। करलोन में वज़ीर आला जगन का खिताब। विजयवाड़ा में मुस्लिम जेएसी की गोल मेज कॉन्फ्रेंस अक़लियतों के हुक़ूक़ के तहफ़्फ़ुज़ के हवाले से जगन की तायद करने का किया ऐलान। बीजेपी के नफरत के नजरियात के खिलाफ मजलिस की लड़ाई जारी रहेगी। क्या करना है कर लो, नवनीत राणा के रिमार्क पर अवैसी का रद्द-ए-अमल। तेलंगाना समेत मुल्क भर से आज़िमीन हज के काफिलों की सऊदी रवानगी। तेलंगाना से पहला काफिला सलामती के साथ मदीना शरीफ पहुंचा। और अब तफसीर। करनूल में वज़ीर आला जगन ने इंसानी सरों के समुंदर जैसे इंतखाबी जलसे आम से खिताब किया। उन्होंने कहा कि बीजेपी 4% रिजर्वेशन को बर्खास्त करना चाहती है, फिर भी बाबू एनडीए में शामिल हैं। जगन ने कहा कि उनकी हुकूमत में 4% रिजर्वेशन जारी रहेगा, बल्कि उन्होंने कहा कि 4% रिजर्वेशन के हवाले से उन्होंने इस बार 7 MLAs नशिस्तें मुसलमानों को फराहम की हैं। जगन ने बाबू से NRC और CAA पर अपना मौक़िफ़ जाहिर करने का मुतालबा किया। जगन ने कहा कि मुसलमानों की इज्जत व ईमान की हिफाजत की जाएगी। ఇదే సందర్భంగా నేను ఒక్క మాట చెప్పాలి. ఇక్కడున్న వేల జనాలకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాలందరికీ కూడా చెప్పాలి. 4% రిజర్వేషన్లు కేవలం మతం ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు కావు. ముస్లింలలో కూడా ఉన్నత వర్గాలకు ఆ రిజర్వేషన్లు వర్తించడం లేదు. పఠాన్లకు వర్తించడం లేదు, సయ్యదులకు వర్తించడం లేదు, మొఘల్స్కు వర్తించడం లేదు. ఇవి కేవలం వెనకబాటు ప్రాతిపదికగా మాత్రమే ఇచ్చినవి. అందరూ గమనించాల్సింది ఏమిటి అనంటే అన్ని మతాల్లో కూడా బీసీలు ఉంటారు, అన్ని మతాల్లో కూడా ఓసీలు ఉంటారు. మరి అలాంటప్పుడు మైనారిటీలను వేరుగా చూడడం, రాజకీయ స్వార్థం కోసం మైనారిటీలకు నోటిదాకా వచ్చిన కూడును తీసేయాలనుకోవడం ఎంత మటుకు ధర్మము అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇవి రాజ్యాంగానికి లోబడి ఇచ్చిన రిజర్వేషన్లు. రాజకీయ స్వార్థం కోసం వారి జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం కాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అందుకే ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగుతాయి. 4% రిజర్వేషన్ల విషయంలో కానివ్వండి, NRC విషయంలో కానివ్వండి, CAA విషయంలో కానివ్వండి, ఇంకా ఏ అంశంలో అయినా మైనారిటీల మనోభావాలకు, వారి ఇజ్జత్ और ఇమాన్కు అండగా నిలబడుతూ మద్దతుగా ఎల్లప్పుడూ ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మైనారిటీల పట్ల ప్రేమ చూపుతూ ఒక్క DBT స్కీములు, ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం, షాదీ తోఫా వంటివి మాత్రమే కాదు, ఉర్దూను 2వ అధికార భాషగా ప్రకటించడం మొదలు 4 మైనారిటీలను MLCలుగా, 4 MLAలను గెలిపించుకోవడమే కాకుండా 5 ఏళ్లు నా పక్కనే నా మైనారిటీ సోదరుని ఉప ముఖ్యమంత్రిగా నా పక్కనే పెట్టుకున్నా. నా మైనారిటీ సోదరిని శాసన మండలి ఉపాధ్యక్షురాలిగా, మైనారిటీ సప్లాన్ బిల్లును తేవడం మొదలు ఇలా ప్రతి సందర్భంలోనూ మైనారిటీలకు సముచిత స్థానం ఇచ్చుకుంటూ వచ్చింది కేవలం ఈ 59 నెలల కాలంలోనే అని చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడతా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నా మైనారిటీ సోదరులు, అక్క చెల్లెమ్మలు, అవ్వాతాతలు అంతా గమనించండి. మన రాష్ట్రంలో ఉన్న 175 MLA సీట్లలో 4% అంటే దాని అర్థం 7 MLA సీట్లు. మరి ఈ రోజు మొట్టమొదటిసారిగా మైనారిటీలకు 4%
పొలిటికల్ రిజర్వేషన్ కూడా ఇస్తూ ఏకంగా 7 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చిన పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా. करनूल में मुनक़िदा इंतखाबी जलसे से वासर कांग्रेस पार्टी के उम्मीदवार इम्तियाज़ अहमद ने खिताब किया। इम्तियाज़ अहमद ने कहा कि जगन हुकूमत की फलाही स्कीमात पर अमल आवरी से करनूल की अवाम काफ़ी खुश हैं और अवाम वासर कांग्रेस पार्टी के असेंबली और लोकसभा उम्मीदवारों को कामयाब बनाना चाहते हैं। పేదవాళ్ళ పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, పేదవాళ్ళ పిల్లలు కూడా మంచి షూస్ వేసుకోవాలి, పేదవాళ్ళ పిల్లలకి మంచి యూనిఫామ్లు టెక్స్ట్ బుక్స్లు ఉండాలి, పేదవాళ్ళ పిల్లలకు మంచి భోజనం లభించాలి, పేదవాళ్ళ పిల్లలకు ట్యాబులు ఇవ్వాలి. మనకు 8, 9, 10వ తరగతి చదువుతున్న పిల్లలు, మనకు పేద పిల్లలు అమెరికాలో వెళ్ళి వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే అక్కడ ఇంగ్లీష్ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. అలాంటి మార్పును తీసుకొని వచ్చిన వ్యక్తి మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. మనకు అమ్మ ఒడి, అలాగే మనకు జగనన్న విద్యా వికాసం, మనకు వసతి దీవెన, మన విద్యా దీవెన, మనకు గోరుముద్ద, అలాగే పిల్లలు బయట చదువుకుంటే విదేశాల్లో చదువుకుంటే మనకు విదేశీ విద్య అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనకు పిడుగురాళ్లలో ఒక జాబ్ కార్డ్ హోల్డరు మనకు పల్నాడు జిల్లాలో వాళ్ళ అమ్మాయి హార్వర్డ్లో వస్తే ₹1 కోటి మరి గవర్నమెంట్ పే చేసింది. మరి అలాంటి పేద పిల్లలు అమెరికాలో చదువుకోవడానికి వసతులు కల్పించిన ప్రభుత్వం ఒక్క జగనన్న ప్రభుత్వమే. एमएलए हफीज खान ने इंतखाबी जलसे से खिताब करते हुए कहा कि तेलुगु देशम और कांग्रेस को वोट देना बीजेपी को वोट देने के मुमासिल है। हफीज खान ने अपोजिशन के बहकावे में न आने का मशवरा दिया। కొంతమంది చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఒక ఓటు అని చెప్పి ఎంపీకి. నేను చెప్తున్నా తెలుగుదేశం పార్టీకి ఓటేసినా బీజేపీకి వేసినట్టే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పనిచేస్తుంది కాబట్టి కాంగ్రెస్కు ఓటేసినా బీజేపీకి వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు మా కర్నూలులో అభివృద్ధి కనపడట్లేదంట. వాళ్ళు ఒకసారి పోయి క్యాన్సర్ హాస్పిటల్ చూడాలి, క్లస్టర్ యూనివర్సిటీ చూడాలి, రాయలసీమ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ బ్లాక్ చూడాలి, మేము కట్టిన పార్కులు చూడాలి, మేము కట్టిన రోడ్లు చూడాలి, వాళ్ళ ఇంటి దగ్గర పోయి రోడ్డు చూడాలి, వాళ్ళ హోటల్ ముందర పోయి చేసిన అభివృద్ధి చూడాలి, వాళ్ళకు నీళ్ల పైప్ లైన్ సంకేశ్వరం నుంచి తీసుకొని వస్తున్నాము 80% ఫినిష్ అయిపోయింది వరకు, అది కూడా వాళ్ళకు కనపడట్లేదు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టినాం కనపడట్లేదు. ఏదో ఆయన చెప్పుకుంటున్నాడు నేనే గెలిచిపోయినా అని చెప్పి అనుకునే విధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తిరుగుతున్నాడు. ఆయనకు చెప్తున్నాం ఒకటే, జగనన్న తప్ప కర్నూలుకి ఎవరూ మేలు చేయలేదు. मुस्लिम जॉइंट एक्शन कमेटी व मुस्लिम थिंक टैंक की क़यादत में मुस्लिम मसाइल और उनका जमहूरी तरीके से हल के उन्वान से विजयवाड़ा में गोल मेज कॉन्फ्रेंस मुनक़िद की गई। इस कॉन्फ्रेंस में मुस्लिम उलमा, दानिशवरान, एडवोकेट्स, डॉक्टर्स और प्रोफेसर्स के अलावा मुस्लिम JAC कन्वीनर शेख मुनीर अहमद ने शिरकत की। इस मौके पर तमाम ज़ावियों का जायजा लेने के बाद मुस्लिम दानिशवरों ने वायएसआर कांग्रेस के उम्मीदवारों की तायद करने से मुताल्लिक़ करारदाद पास की। मुस्लिम दानिशवरों ने कहा कि बीजेपी के साथ इत्तेहाद करने वाली तेलुगु देशम की तायद का सवाल ही पैदा नहीं होता। मुसलमानों ने बाबू से CAA, NRC और यूनिफॉर्म सिविल कोड के अलावा मुसलमानों की 4% रिजर्वेशन से मुताल्लिक़ मौक़िफ़ वाज़े करने का मुतालबा किया। याद रहे कि तबलीगी जमात में दीगर मजहबी जमातों ने जगन की तायद करने का ऐलान किया है। बीजेपी पार्टी तो చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నారు. మద్దతు పార్టీ బీజేపీ అని చెప్పి తిట్టకుండా మోడీ గారికి బీజేపీకి అన్ని తిట్టి ఆ తర్వాత మళ్ళా కాంగ్రెస్ తో జతకట్టారు. ఈ రోజు మళ్ళా యూటర్న్ తీసుకొని 2024లో మళ్ళీ బీజేపీతో కలిశారు. ఒకవైపు చెప్తారు బీజేపీ నేను రిజర్వేషన్ తొలగిస్తామని చెప్తే ఎన్డీఏ లో ఉన్న మీరు ఏ విధంగా మీరు ముస్లిం రిజర్వేషన్లు కాపాడతారు? మతపరమైన రిజర్వేషన్లు కానప్పటికీ అది మతపరమైనవని పచ్చి అబద్ధాలు చెబుతున్నటువంటి బీజేపీ ఎన్డీఏ కూటమి ఎలా మీరు ముస్లిం రిజర్వేషన్లు కాపాడతారు? చంద్రబాబు నాయుడిని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. NRC, CAA పై మీ స్పష్టత ఏంటో మీరు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ముస్లింలందరూ కూడా దయచేసి బీజేపీ ఎన్డీఏ కూటమి ఏదైతుందో వారికి ఓటు దయచేసి వేయవద్దు. వైసీపీని ఎన్నుకోండి. ఎందుకంటే వైసీపీలో
మనకు భద్రత ఉంది, వైసీపీలో మన పార్టీ అనే ఒక నమ్మకం ఉంది. జగన్ हमारे साथ, हम जगन के साथ है। फिलहाल रुकेंगे एक ब्रेक के लिए। ब्रेक के बाद भी खबरों का सिलसिला जारी रहेगा। साक्षी खबर में दोबारा आपका इस्तकबाल है। अवैसी ने नवनीत राणा के 15 सेकंड के रिमार्क पर अपना रद्द-ए-अमल दिया है। हैदराबाद में इंतखाबी मुहिम के दौरान उन्होंने मीडिया से बात करते हुए कहा कि 15 सेकंड नहीं 15 घंटे ले लो, क्या करना है कर लो। अवैसी ने कहा कि बीजेपी के उन्हीं नफरत के नजरिया से ही तो वो लड़ रहे हैं और लड़ते रहेंगे। करिए मोबाइल आ रहा आपको ओपन कॉल कर रहा है, ठीक है करिए आप, कौन रोक रहा है आपको? दिल्ली में प्रधानमंत्री आपका, आरएसएस आपकी, सब चीज आपका है, करिए, कौन रोक रहा है आपको? बोलते क्यों है, करिए ना, बल्कि हमको बता दीजिए कहाँ पे आना आ जाते हैं, करिए। क्या है ये? अरे वो एक और बात बता रहे हैं कि अगर जो वोट एमआईएम को जाएगा वो पाकिस्तान को जाएगा। वो तो ऐसा है ना कि 2014 में नरेंद्र मोदी अफगानिस्तान से अचानक नवाज शरीफ घर में लाइट देके उतर गए, बिन बुलाए मेहमान, बेगानी शादी में अब्दुल्ला दीवाना पहुंच गए। वो क्या था फिर? वो क्या था? इनको जितने मुसलमान नजर आते भारत रखो, इनको यही लगता है कि ये पाकिस्तानी है। तो यही आरएसएस की आइडियोलॉजी को हमको हराना है और इनसे, इनको नफरत है इन लोगों को, भारत की प्लुरलिज्म से, डाइवर्सिटी से। और जो बात प्रधानमंत्री कह चुके हैं कि मुसलमान घुसपैठी है, मुस्लिम महिलाएं ज़्यादा बच्चे पैदा करते हैं और हिंदू महिलाओं के गले से मंगलसूत्र छीन कर उनको दिया जाएगा, ये जिहादी हैं, तो यही भाषा का इस्तेमाल कर रहे हैं। बीसी तबकात की तरक्की के हवाले से बीसी झेली तबकात को सियासी तौर पर बाइख्तियार बनाने के लिए जगन ने अमली इक़दाम किए हैं। इन ख्यालात का इजहार कड़पा एमपी उम्मीदवार YS अविनाश ने किया है। उन्होंने वायसा जिले के बदवेल बल्दी वाइस चेयरमैन गोपाल स्वामी की क़यादत में मुनाकिदा बीसी आत्मीय सम्मेलन में शिरकत की। रियासत भर में बीसी को दस्तूरी तौर पर हिस्सेदारी फराहम करके जगन ने कारनामा अंजाम दिया है। इस प्रोग्राम में बदवेल MLA डॉक्टर दासरी सुधा समेत MLC BC गोविंद रेड्डी और रमेश यादव ने शिरकत की। ఎప్పుడు లేని విధంగా బీసీలకు మరి జెడ్పీ చైర్మన్ల దగ్గర నుంచి, కార్పొరేషన్ చైర్మన్ల దగ్గర నుంచి, ఎమ్మెల్సీల దగ్గర నుంచి, రాజ్యసభ వరకు, కేబినెట్ లో మంత్రుల వరకు ఏ రకంగా ఎప్పుడు లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రాముఖ్యత ఇచ్చారో ఒకసారి గమనించమని కోరుతా ఉన్నాను. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత ప్రాముఖ్యత ఇవ్వాల. జగనన్న ప్రభుత్వం మాత్రమే బీసీలను మరి బ్యాక్వర్డ్ క్లాసులుగా కాకుండా బ్యాక్ బోన్ క్లాసులుగా మార్చిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. करनूल में तेलुगु देशम और बीजेपी के कायदीन ने वायएसआर कांग्रेस पार्टी में शमूलियत इख्तियार कर ली है। तेलुगु देशम के तर्जुमान B ईश्वरैया और BJYS के लीडर S अरुण कुमार ने अपने हामियों के साथ वायएसआर कांग्रेस पार्टी में शमूलियत इख्तियार कर ली। इस मौके पर साबिक MLA SV राममोहन रेड्डी भी मौजूद थे। करनूल सिटी से वायएसआर कांग्रेस पार्टी के उम्मीदवार इम्तियाज अहमद ने घर घर पहुंचकर वोटरों से मुलाकात की। इम्तियाज अहमद ने कहा कि जगन हुकूमत की सरकारी स्कीमात पर अमलावरी के ताल्लुक से अवाम से दरियाफ्त किया गया। इम्तियाज अहमद ने कहा कि सरकारी स्कीमात से करनूल के अवाम फायदा उठा रहे हैं और वो 13 मई को होने वाली पोलिंग के दिन वायएसआर कांग्रेस पार्टी के उम्मीदवारों को कामयाब बनाएंगे। AP में BC SC ST और अक़लियतों को वज़ीर आला जगन कई सियासी मौक़े फराहम कर रहे हैं। रियासती क्रिश्चियन इंतखाबी कोऑर्डिनेटर के होनोक ने ये बात कही है। उन्होंने बरहमी जाहिर की और बाबू और पवन कल्याण मज़ाहिब के बीच खलीज पैदा करने की कोशिश कर रहे हैं। ये कहा, उन्होंने कहा कि खासकर बाबू ईसाइयों को कम नज़र से देखते हैं। తిరుమల పవిత్రతను కాపాడతామని పవన్ కళ్యాణ్ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. బ్లూ మార్కులు ఇది అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అక్కడ పవిత్రత లేదా అంటే ఇప్పుడు మతాల మధ్య చిచ్చు పెడుతున్నాను అంటే మతాలు కొట్టుకొని సామనా? అసలు మీరు పార్టీలు ఎందుకు పెట్టారు అనేది ఎవరికి చెప్పట్లా, ఎందుకు పెట్టారని చెప్పట్లా. మీరు ప్రచారంలో ఎంత భయంకరంగా అస్త్రంగా మీరు వాడుతున్నారంటే చంద్రబాబు, నేను చెప్తున్నాను. కానీ ఇప్పుడు క్రైస్తవులైనటువంటి వాళ్ళ మీద
ఒక అక్కసు వెళ్ళగక్కుతూ విషం వెళ్ళగక్కుతూ ఉన్నావు. ఎందుకంటే దళిత క్రైస్తవులన్నా మైనారిటీలన్నా కూడా అక్కసు వెళ్ళగక్కుతూ ఉన్నావు. పేదోడు అంటే అస్సలు నీకు గిట్టదు నీకు అది. अगर इख्तियारात का बेजा इस्तेमाल किया गया तो ओहदेदारों को हरगिज बख्शा नहीं जाएगा। नेल्लूर से वायसर कांग्रेस एमपी उम्मीदवार विजय साई रेड्डी ने ये वार्निंग दी है। उन्होंने इल्जाम लगाया कि मरकजी बीजेपी का ताउन होने के तनाजुर में कुछ ओहदेदार इख्तियारात का बेजा इस्तेमाल कर रहे हैं। उन्होंने कहा कि वोटर स्लिप को चंद BLOs तेलुगुदेशम के दफ्तर में बैठकर तकसीम कर रहे हैं। అధికార దుర్వినియోగం చేసినప్పుడు అది ఎంత సమయమైనా కూడా కావచ్చు, ఏదో ఒక రోజు చర్యలు తప్పవు. కింద స్థాయి అధికారులు కానీ పై స్థాయి అధికారులు కానీ మేము ఆధారాలతో సహా మేము కలెక్ట్ చేసుకుంటా ఉన్నాం. ఎవరు నిష్పాక్షికంగా వ్యవహరించట్లేదు, ఏ పోలీస్ అధికారులు నిష్పాక్షికంగా వ్యవహరించట్లేదు, ఎవరు కూటమికి కొమ్ము కాస్తున్నారు అన్నటువంటి విషయం ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి. బహుశా ఈరోజు మేము ఫిర్యాదిస్తే పెడచెవిని పెట్టవచ్చు, కానీ భవిష్యత్తులో చర్యలు తప్పవు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. इंतखाबात में तेलुगुदेशम की गुंडागर्दी बढ़ती ही जा रही है। वायसर कांग्रेस के कायदीन के साथ साथ तशहीरी गाड़ियों को निशाना बनाकर हमले किए जा रहे हैं। सत्यसाई जिले में वायसर कांग्रेस की तशहीरी गाड़ी रोककर ड्राइवर पर हमला किया गया और गाड़ी से वायसर कांग्रेस के फ्लेक्सीज को निकालकर तेलुगुदेशम के पर्चे बांधे गए। कदरी में वायसर कांग्रेस को मिल रही अवामी ताइज से बौखलाहट का शिकार होकर तेलुगुदेशम उम्मीदवार के प्रसाद के हामियों पर हमले का YCP कायदीन ने इल्जाम लगाया है। इन हमलों के खिलाफ पुलिस स्टेशन में शिकायत दर्ज कराई गई। राजस्थान के पाली जिले से भी 80 आज़मीन हज की सादत हासिल करेंगे। राजस्थान के आज़मीन हज की रवानगी से पहले पाली में टीका अंदाजी कैंप का इनेकाद किया गया। हुकूमत की जानिब से आज़मीन हज को टीके फराहम किए गए। इस मौके पर उलमा ने आज़मीन हज को मनासिक हज के बारे में रहनुमाई की। जो औलिया कराम जो आए हुए हैं, जो मौलाना साहब आए हुए, वो अपने अपने ढंग से हाजियों को प्रशिक्षण शिविर में ये बता रहे हैं कि कैसे एहराम बांधा जाता है, कहाँ पे एहराम बांधा जाएगा, और हज के जो अरकान हैं कि मदीना में क्या करना है, मक्का में क्या करना है, मीना शरीफ में क्या करना है, चल रहे हैं। और 80 हाजियों के साथ मतलब आप ये समझिए कि हमारी जो कमेटी है, हमारी कमेटी शुरू से जब ये फॉर्म भरने का कार्य शुरू होता है उस वक्त से लेके लास्ट तक हाजियों को मतलब एयरपोर्ट पे छोड़ के आना, ये हमारी जिम्मेदारी रहती है। और आपके दुआ से अल्लाह ताला का फजलो करम है कि इस काम को अंजाम देते हैं। टोटल 80 हाजी हैं पाली जिला के, जिसमें नारलाई के हैं, सोजत के हैं, जिले से हैं, और टोटल 80 हाजी है। आखिर में सुर्खियां एक बार फिर। मुसलमानों की इज्जत व ईमान का तहफ़्फ़ुज़ किया जाएगा, 4% रिजर्वेशन जारी रहेगा। करनूल में वज़ीर आला जगन का खिताब। विजयवाड़ा में मुस्लिम JAC की गोल में इस कॉन्फ्रेंस अक़लियतों के हुकूक़ के तहफ़्फ़ुज़ के हवाले से जगन की तायद करने का किया ऐलान। बीजेपी के नफरत के नजरियात के खिलाफ मजलिस की लड़ाई जारी रहेगी। क्या करना है कर लो, नवनीत राणा के रिमार्क पर अवैसी का रद्द-ए-अमल। तेलंगाना समेत मुल्क भर से आज़मीन हज के काफिलों की सऊदी रवानगी। तेलंगाना से पहले काफिले की सलामती के साथ मदीना मुनव्वरा पहुंचा।